అనంత విశ్వ సంపదని ఆకర్షించడానికి మీ ముందుకు వస్తుంది అహం బ్రహ్మాస్మి సాధన 11 డేస్ ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఒక స్కీమ్స్ గురించి మనం కొన్ని మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు ఏంటంటే ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి గుడ్ న్యూస్ అంటున్నారు. బాల్ జీవన్ బీమా యోజన అని ఒక స్కీమ్ ఉంది కదా సార్, ఒక్కసారి దాని గురించి వివరాలు. సహజంగా పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు ఏమిటి అనేది ఆలోచిస్తారు. తమ జీవితాల్లాగానే తమ పిల్లలు కూడా ఇబ్బందులు బాధలు ఎదుర్కోకుండా వాళ్ళ జీవితానికి ఒక భద్రత ఉంటే బాగుంటుంది, లేదా కనీసం వాళ్ళ చదువులకైనా ఇబ్బంది పడకుండా వాళ్ళు పెద్ద అయ్యేసరికి పెద్ద చదువులు చదువుకోవడానికి కావాల్సిన డబ్బన్నా ఉంటే బాగుంటుంది, ఆడపిల్లలు అయితే వాళ్ళ పెళ్లికి ఏదైనా ఉపయోగపెట్టే ఉంటే బాగుంటుందని రకరకాలుగా ఆలోచనలో ఉంటారు. ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పోస్ట్ ఆఫీస్లో ఒక అద్భుతమైన పథకాన్ని ప్రారంభించారు. దాంట్లో ఒకేసారి పెద్ద మొత్తంలో మనం పెట్టుబడులు పెట్టలేరు, ఎందుకంటే ముఖ్యంగా చిన్నవాళ్ళు, అంటే ఎక్కువ సంపాదన లేని వాళ్ళు, మధ్యతరగతి జీవులు, బిలో పావర్టీ లైన్లో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళను దృష్టిలో పెట్టుకొని పెట్టినటువంటి పథకం ఇది. ఒక రోజుకి 6 రూపాయల చొప్పున వీళ్ళు దాచిపెడితే ఈ పథకంలో మెచ్యూరిటీ టైంకి వాళ్ళకి ₹1,00,000 వస్తుంది. రోజుకు 6 రూపాయలు, రోజుకు 6 రూపాయల చొప్పున. అలాగే రోజుకు 18 రూపాయల చొప్పున దాచిపెట్టగలిగితే మెచ్యూరిటీ టైంకి ₹3,00,000 వస్తుంది. ఇది ఉన్న పథకాల్లో ది బెస్ట్ మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. దీంట్లో ఎక్కువ లేదు, రోజుకు 6 రూపాయలు 18 రూపాయలు అనేవి ఈవెన్ బిలో పావర్టీ లైన్లో ఉండేవాళ్ళు కూడా దాచిపెట్టుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి గవర్నమెంట్ పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని, మధ్యతరగతి వారిని దృష్టిలో పెట్టుకొని పోస్ట్ ఆఫీసులో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అంటే దీంట్లో ఎక్కువ మొత్తం లోపల వాళ్ళకి వడ్డీ రేటు వస్తుంది, కాబట్టి ఇంత ఎక్కువ డబ్బు రావడానికి పాసిబిలిటీ ఏర్పడుతుంది. ఈ పథకంలో ఎక్కువగా ముందుకు వచ్చినట్టయితే పిల్లల భవిష్యత్తు, వాళ్ళకి 18 సంవత్సరాల వయసు వచ్చేసరికల్లా పెళ్లికి, ఆడపిల్లకైతే పెళ్లికి ఉపయోగపడుతుంది, మగపిల్లడికైతే చదువుకోవడానికో, లేకపోతే అతను ఏదైనా తన సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకోవడానికో, జీవితంలో నిలబడడానికో ఇది ఊతంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఈ రకంగా ప్రాముఖ్యత చెందుతుందని, పిల్లలకు బాగా ఉపయోగపడుతుందని ఈ పథకాన్ని ప్రారంభించారు. తల్లిదండ్రులు విరివిగా దీంట్లో చేరతారనే నమ్మకం ప్రజలకు, ప్రభుత్వం, పోస్ట్ ఆఫీస్కు ముఖ్యంగా వాళ్ళ పాలకవర్గం ఆలోచిస్తోంది. ఈ పథకాన్ని బాగా ఉపయోగించుకోమని చెప్తోంది. మామూలుగా ఇప్పుడు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ పైన ఇచ్చే వడ్డీల కంటే పోస్ట్ ఆఫీస్లో ఇలాంటి పథకాలపైన వడ్డీ ఎక్కువ ఉంటుందా సార్? డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే చిన్న మొత్తాల పొదుపు పథకం అనేది దానికోసమే ప్రత్యేకంగా పెట్టారు. అంటే ఇది మళ్ళీ 18 ఏళ్ల వరకు తీయడానికి వీలు లేదు, 18 ఇయర్స్ వరకు తీయొద్దు. అప్పుడు ఏమవుతుందంటే ఈ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం ఏదో ఒక దాంట్లో మంచి పథకాల్లో పెడుతుంది. అంటే గవర్నమెంట్ బాండ్స్లో ఉపయోగిస్తుంది, గవర్నమెంట్ సంబంధించిన ప్రాపర్టీస్ డెవలప్ చేయడంలో ఉపయోగిస్తుంది. కాబట్టి గవర్నమెంట్ మారినా కూడా, ఏ గవర్నమెంట్ వచ్చినా 100% గ్యారంటీ ఉంటుంది. ప్రైవేట్ వాటిల్లో పెడితే వాడు మొత్తానికే పోయే అవకాశం ఉంటుంది. కానీ ఇది గవర్నమెంట్ పథకం కాబట్టి, పోస్ట్ ఆఫీస్ అనేది గవర్నమెంట్ కింద నడుస్తుంది కాబట్టి, ఇలాంటి పథకంలో వచ్చే డబ్బులన్నిటి కూడా పోస్ట్ ఆఫీస్ ఏం చేస్తుందంటే, ఏదైనా మంచి పథకాల్లో గవర్నమెంట్ సంబంధించిన దాంట్లో వీటిని ఇన్వెస్ట్ చేసి అక్కడ నుంచి మొత్తం వడ్డీలు సంపాదించి ఆ వడ్డీలోంచి తమ ఖర్చులు తీసేసి మిగతాదంతా కూడా ఇక్కడ ఇచ్చేస్తుంది. కాబట్టి ఎక్కువ వడ్డీ వస్తుంది. మనం ఏ బ్యాంకుతో పోల్చినా, లేక ఇంకా ఏ ప్రభుత్వం సంబంధించిన ఏ పథకాలతో పోల్చినా ఎక్కువ మొత్తంలో వడ్డీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎక్కువ మొత్తం వడ్డీతోటి రోజుకు 6 రూపాయల చొప్పున ఈ పథకాన్ని ప్రారంభిస్తే ₹1,00,000 మెచ్యూరిటీ టైంకి, అలాగే రోజుకు 18 రూపాయల చొప్పున దాంట్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మెచ్యూరిటీ టైంకి ₹3,00,000 వచ్చేట్టుగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. అంటే రోజుకు 6 రూపాయలు కడితే ₹1,00,000 వస్తుంది, అదే 18 రూపాయలు కడితే 3,00,000. అంటే వడ్డీ కూడా మామూలు కంపేర్ చేస్తే మనకు పోస్ట్ ఆఫీస్లో ఎక్కువ. డెఫినెట్గా ఎక్కువ. రెండోది, ఇది పేదవాళ్ళకి, మధ్యతరగతికి అనుకూలంగా ఉంటుంది. ₹6, ₹18 ప్రతిరోజు ఒక కుటుంబం మొత్తం మీద కలిపి ఒక ₹6-18 రోజు వాళ్ళు నిల్వ చేసుకోవడానికి, సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది అందరికీ అనుకూలమైనటువంటి పథకం కింద చెప్పుకోవచ్చు. మామూలుగా పోస్ట్ ఆఫీస్లో ఈ స్కీమ్స్ని వినియోగించుకుంటున్నారు సార్? మామూలుగా పబ్లిక్ చాలా మ్యాక్సిమంగా లక్షల మంది ఉపయోగించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఇంకెక్కువైంది, ఎందుకంటే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ని బ్యాంక్ లాగా నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్ అంటే ఉత్తరాలు ఇవ్వడానికి మాత్రం ఉపయోగపడేటువంటి దాన్ని తపాలా శాఖ అనేవాళ్ళు. పోస్ట్ ఆఫీస్ అంటే అది ఉత్తరాలు అనేది ఒక దృష్టి ఉంటుంది. ఇప్పుడు మొత్తం టోటల్గా మనకు విధానం అంతా మారిపోయిన తర్వాత, కొరియర్ సర్వీసెస్ వచ్చిన తర్వాత పోస్ట్ ఆఫీస్ ఉత్తరాలకు కాదు, పోస్ట్ ఆఫీస్ ఒక బ్యాంక్ లాగా మారిపోయింది. అక్కడ కూడా డిజిటల్ విధానం వచ్చేసింది. తర్వాత రోజువారీగా మనం డబ్బులు వేసేయచ్చు, తీసుకోవచ్చు, ఈ అవకాశాలన్నీ ఏర్పడ్డాయి. ఒక బ్యాంకు ఏ రకంగా అయితే నడుస్తుందో ఆ రకంగా నడుస్తుంది. కానీ
ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుంది కాబట్టి దాని ద్వారా ప్రజలకి ఎక్కువగా మేలు జరిగేటట్టుగా ఉండేట్టుగా ఆ డబ్బుని ప్రభుత్వ పథకాలకు ఉపయోగపడేట్టుగా ఇద్దరి మధ్య ఒక వారధిలాగా పనిచేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఎస్. సో మామూలుగా పోస్ట్ ఆఫీస్ పథకాలు అనేవి బిలో పవర్టీ లైన్ వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతాయంటే అట్లా ఖచ్చితంగా చెప్పలేం, కానీ రిటైర్డ్ పర్సన్స్కి అలాంటి వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. డబ్బుని దాచుకోవడం వల్ల ఎక్కువ కాలం నిలవబెట్టడానికి, అంటే రోజువారీగా వేసి తీసుకునే వాళ్ళకి పెద్దగా ఎక్కువ ఉపయోగం ఉంటుంది, కానీ దాన్ని కొంతకాలం ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అలా ఆ డబ్బును ఉంచుకోదలుచుకుంటే మాత్రం బ్యాంకు కన్నా ఎక్కువ వడ్డీ వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్యతరగతి వారికి, దిగువ మధ్యతరగతి వారికి, అంటే బిలో పవర్టీ లైన్ వాళ్ళకి అనుగుణంగా ఉండే స్కీమ్స్ ఎక్కువ పెడతారు. ఎస్. థ్యాంక్ యూ సార్.